రోజు సండే కావడంతో బ్యాంక్‌కి లీవ్ ఇవ్వడంతో స్టేట్ బ్యాంక్‌లో పనిచేస్తున్న సత్య గారు ఇంట్లో పనులన్నీ పూర్తి చేస్తున్నారు. సత్య వాళ్ళ భర్త ప్రమోద్ గారు ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకిద్దరు పిల్లలు. పెద్ద పాప నిక్కీ, సెకండ్ పాప అఖిల. వారికి కూడా స్కూల్ లీవ్ కావడంతో ఇంట్లో ఉన్నారు. అది సాయంకాలం. అంతవరకు అక్కతో ఆడుకుంటున్న అఖిల అక్కడి నుండి వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంది. అప్పుడు సమయం 6 గంటలు. సత్యవతి పనులు పూర్తి చేసి తన పిల్లల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి చూస్తే నిక్కీ ఒక్కతే ఒంటరిగా ఆడుకుంటుంది. అదేంటి నిక్కీ, నువ్వు ఒక్కదానివే ఆడుకుంటున్నావు, చెల్లేం చేస్తుందమ్మా అని అంది అమ్మ. అందుకు నిక్కీ, బెడ్రూమ్లో ఉంది మమ్మీ. సరే నువ్వు ఆడుకో అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే అఖిల నిద్రపోతూ ఉంది. బెడ్రూమ్లో నిద్రపోతున్న అఖిలని లేపింది సత్య. అఖిల లేవలేకపోతుంది. తన ఒళ్ళంతా కాలిపోతుంది. పాపకి జ్వరం అని అర్థమైంది. ఇక వెంటనే తన భర్త ప్రమోద్కి కాల్ చేసింది. పాపకి జ్వరం అని చెప్పింది. సరే, నేను ఇంకో గంటలో ఇంటికి వస్తాను, ఈలోపు పాపను జాగ్రత్తగా చూసుకో అని కాల్ కట్ చేశాడు ప్రమోద్. రాత్రి 8 గంటలు సమయానికి ఇంటికి చేరుకున్నాడు ప్రమోద్. తన భార్య, ఇద్దరు పిల్లల్ని బైక్పై తీసుకుని ఆ ఊర్లో చివర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్నాడు. అది పెద్ద సిటీ కావడంతో రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. ఇక వారు బైక్ మెల్లగా ముందుకు వెళ్తుంది. ఇక ఇంతలో ఒక ఆమె రోడ్డు దాటుతూ ప్రమోద్ వాళ్ళ బండికి అడ్డంగా పడింది. ఇక ప్రమోద్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. అంతే, ఒక్కసారిగా బైక్ స్కిడ్ అయి కింద పడ్డారు. ఇక రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రమోద్ ఇద్దరు పిల్లలు బైక్ పక్కనే పడిపోయారు. బైక్ అఖిల కాలిపై పడడంతో అఖిల కాలుకు చిన్నగా గాయమైంది. కానీ సత్యవతి మాత్రం కాస్త దూరంలో పడడంతో తలకు దెబ్బ తగిలింది. ఆమెకు వామిటింగ్స్ అవ్వడం కూడా మొదలయ్యాయి. వారిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. 1 గంట సమయానికి సత్యవతికి వాంతులు తగ్గాయి. పాప కాలికి వైద్యం కూడా చేశారు. అంతా బానే ఉంది. అంతా సెట్ అవ్వడంతో రాత్రి 11 గంటల సమయానికి ఇంటికి చేరుకున్నారు. ఆ మరుసటి రోజు ఇద్దరి పరిస్థితి బాగోకపోవడంతో సత్యవతి డ్యూటీకి కూడా వెళ్ళలేదు. బాగుండడంతో సత్యవతి డ్యూటీకి వెళ్ళింది. ఆ రోజు మొత్తం పాప ఇంట్లోనే ఉంది. 2 రోజుల నుండి పాపలో మార్పు మొదలైంది. ఉదయం నుండి బెడ్రూమ్ నుండి బయటకు రావడం లేదు. అలాగే కాళ్ళు కదపడం లేదు. బెడ్ పైన కూర్చొని ఉంది. కిందకు దించిన తల పైకెత్తడం లేదు. ఇక ఆ మరుసటి రోజు నుండి వెలుతురు చూడ్డానికి కూడా తను ఇష్టపడటం లేదు. పూర్తిగా మంచానికే పరిమితమైంది. శరీరంలో చిన్న చిన్న కురుపులు కనిపించడంతో పాటు ఏదో వింత ప్రవర్తన కూడా కనిపిస్తుంది. అందరూ పాపను ఆటలమ్మ తల్లి ఆవహించిందని అనుకున్నాం. ఇక బయట వాళ్ళు కూడా పాపను చూసి అది అమ్మవారి లక్షణం అని చెప్పారు. ఆ మరుసటి రోజు నుండి ఇంకా మార్పు. పూర్తిగా కాలు కదపలేని పరిస్థితి. ఇక ఆహారం తీసుకోవట్లేదు. కిందకు దించిన తల అస్సలు పైకెత్తడం లేదు. అదేవిధంగా శరీరం అంతా లేత పసుపు రంగులోకి మారిపోయింది. అఖిల కళ్ళు కూడా తెరవడం లేదు. 11 సంవత్సరాల పాప అలా కనిపించేసరికి వారు భయంతో సిటీలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ డాక్టర్లు ఆమెను చూసి అమ్మవారు ఆవహించడం వల్ల అలా ఉందని వైద్యానికి నిరాకరించాడు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక వారు కూడా అలానే చెప్పడంతో ఎంతగానో భయపడ్డారు. ఇక సత్యవతి అయితే పాప బాధను చూసి తట్టుకోలేకపోయింది. తనని వదిలి వెళ్ళలేక బ్యాంకు వెళ్ళడం కూడా మానుకుంది. అందరూ వైద్యానికి నిరాకరించడంతో పాప పరిస్థితి చాలా సీరియస్గా మారింది. శరీరం పసుపు పచ్చగా మారింది. ఆ రోజు రాత్రి 10 గంటల సమయానికి మరింత సీరియస్గా కావడంతో సత్యవతి వాళ్ళ అన్నలకు కాల్ చేసింది. వాళ్ళు వచ్చి వేరే సిటీలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు 1% ఛాన్స్ మాత్రమే ఉంది, మాకు తెలిసిన వైద్యం మేము చేస్తాం, కానీ పాప ఖచ్చితంగా బతుకుతుందని మేము హామీ ఇవ్వలేమని చెప్పేసి ఐసీలో పెట్టుకున్నారు. అండ్ వీళ్ళ పేరెంట్స్ దగ్గర సైన్లు కూడా తీసుకున్నారు. సరే, ఇంకా హాస్పిటల్ ఐసీలో ఉంది. ఇంకా వాళ్ళ బాధను చూడలేకపోతుంది వాళ్ళమ్మ. ఇంకా అంతలో ఆ హాస్పిటల్ చుట్టూ ధూపం వేసుకుంటూ ఒక బాబా వచ్చారు. ఆ పాపని చూసి, ఈ పాపకి ఒక అబ్బాయి ఆత్మ సోకింది, సో మీరు వెంటనే తనని మసీదుకి తీసుకెళ్ళండి, అంతా సెట్ అయిపోతుంది అంటూ చెప్పాడు. సరే అని చెప్పి ఆ అమ్మాయిని మసీదుకి తీసుకెళ్లారు. ఆ మసీద్కి తీసుకెళ్తుంటే అమ్మాయి రాను అంటూ వాళ్ళ డాడీని కొట్టడం కానీ, గిచ్చడం కానీ, కొరకడం అలా చేస్తూ ఉందంట. ఇంకా సరే, ఇంకా మసీద్లో ఆడ చన్నీళ్ళ స్నానం చేపించి లోపలికి తీసుకెళ్లారు.
తర్వాత బాబా వచ్చి మంత్రించి, "ఎవరు నువ్వు చెప్తావా? లేదంటే నిన్ను ఇక్కడే భూస్థాపితం చేయనా?" అంటే, "అదేం లేదు చెప్పేస్తాను" అంటూ ఒక పిల్లవాడు చెప్తాడనమాట. "నేను ఆ రోడ్డు పైనే పడి చనిపోయాను. నాకు పెళ్లి కూడా కాలేదు. సో, ఈ పాపను చూడగానే నాకెందుకో చాలా నచ్చేసింది. ఇంకా వీళ్ళు నేను చనిపోయిన చోటే పడ్డారు. సో, తన కాలికి రక్తం రావడంతో నేను తనని ఆవహించాను" అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్తాడంట. తర్వాత బాబా గారు కొన్ని మంత్రాలు చదివి వాళ్ళ చేతిలో ఉంటుంది కదా స్టిక్, దాంతో కొట్టి విభూది చల్లగానే ఆత్మ పాప నుండి వేరైపోయింది. ఇంకా ఆ బాబా గారు ఆ ఆత్మను సీసాలో బంధించి భూస్థాపితం చేశారు. ఇక ఆ రోజు నుంచి పాప పరిస్థితి అంతా నార్మల్‌కి వచ్చేసింది.